తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన గట్టి పోటీ ఇచ్చామని భావిస్తోన్న బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమకు లభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్టీ సింబల్ తో ఎన్నికలు కావు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఖచ్చితంగా పడుతోందంటోంది బీఆర్ఎస్. మరోవైపు సరైన అభ్యర్థులను ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన గట్టి పోటీ ఇచ్చామని భావిస్తోన్న బీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, లోకల్ బాడీ ఎన్నికలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశం కూడా ఎక్కడ కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. ఆ వ్యతిరేకత సంబంధించి కూడా ప్రజలు ఎటువైపు ఉంటారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గంలో ఒక ఆసక్తి జరుగుతుంది. మొదటి నుంచి 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ హామీలకు సంబంధించి కూడా హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేక ఓటు మాత్రం మాకు ఉపయోగపడుతుంది అంటూ ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఒక ఆలోచన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా గతంలో జరిగిన ఎన్నికలు 2023 సాధారణ ఎన్నికలు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆ బీఆర్ఎస్ వైపే ప్రజలు కూడా మొగ్గు చూపారు. ఆ సమయంలో మాత్రం ఓటర్లందరూ కూడా ఆ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. తాజాగా ఉప ఎన్నికల్లో మాత్రం కాకుండా కూడా కాంగ్రెస్ వైపు ఆ ఓటర్లు ఉన్న సిచ్యువేషన్ కనిపించింది. మరో కూడా ఆ గ్రామాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం బీఆర్ఎస్ ప్రజలు ఉంటారా లేదనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఆలోచనలో పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా పార్టీ ఆ బీఫామ్ లో ఉన్న కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి సంబంధించి కూడా వారి గెలుపు అవకాశాలపై కూడా ఆ పార్టీ అయితే ప్రధానంగా కూడా దృష్టి పెడుతుంది. కాబట్టి అందులో భాగంగానే గ్రామాల్లో ప్రజల్లో కాంగ్రెస్ పైన కూడా చాలా వరకు వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ గా మారుతుంది అనే ఒక ఆలోచన కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో తాజాగా కూడా కేబినెట్ సమావేశంలో మాత్రం మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకత అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా భావించింది అంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ శ్రేణులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మాత్రం ఆ ప్రజలకు సంబంధించిన ప్రజలకు ఏ విధంగా అయితే ఇప్పటివరకు అందుతున్న ఫలాలు కావచ్చు, దాంతో పాటుగా ఇందిరమ్మ చీరలు కూడా పంపించేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ భావిస్తున్న ప్రకారం మాత్రం గ్రామాల్లో ఓటర్లు ఎవరి వైపు ఉంటారు కూడా ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాలకు సంబంధించిన గ్రామాల ఓటర్లు ఎటువైపు ఉంటారో వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే గెలుస్తారు. కాబట్టి గ్రామాల పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా దృష్టి పెడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత ఏదైతుందో అన్నింటిని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలి. హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా కావచ్చు, అదేవిధంగా గతంలో రైతులకు సంబంధించిన ఆ ఇబ్బంది ఏదైతే పడ్డారో ఎరువులు దొరకక చాలా మంది రైతులు లైన్లలో నిల్చోవడం కావచ్చు, అదేవిధంగా ఆ చనిపోయిన రైతులకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలకు మరోసారి కూడా గుర్తు చేయాలి అంటూ కూడా ఇప్పటివరకే పార్టీ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దాంతో పాటుగా 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం మాత్రం ఇచ్చిన మేనిఫెస్టోను కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన మాత్రం చాలా వరకు కూడా ఆ ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా ఎక్కడ కూడా ఎలాంటి నిర్ణయం లేదు. చాలా చోట్ల కూడా నిర్మాణాలు కూడా జరగట్లేదు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పైన కూడా బీఆర్ఎస్ ఆ పదే విమర్శల గుప్పిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఎటువైపు ఉంటారు అనే దాన్ని కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ చీరకు సంబంధించిన మాత్రం చీర పంపిణీ చేయడం ద్వారా మాత్రం కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఒక పక్క ఆ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం రైతులకు సంబంధించి కూడా రైతులకు ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రైతు బంధు రైతులకు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ఈసారి మాత్రం రైతులు కూడా బీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం
ఆ ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.